హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కపుల్. ఈరోజు అయితే మీ తెలుగు కపుల్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. ఇది 3 సంవత్సరాలు దాటి 4 సంవత్సరాలకి జాగ్రత్తగా ఎంటర్ అయిపోయాము. 2020లో మా పెళ్ళి అనేది జరిగింది ఇదే రోజున, మంచి చేసింగ్ల మధ్యలో. కానీ ఈరోజు హ్యాపీ అండి, ఆల్ హ్యాపీ. ఈరోజు అయితే అన్నవరం వెళ్ళబోతున్నామండి. కేవలం ప్రతి సంవత్సరం అన్నవరం వెళ్తాము. కేవలం అన్నవరం వెళ్ళడం గురించే హైదరాబాద్ నుంచి రాజమండ్రి రావడం జరిగింది. ఈరోజు రాజమండ్రి నుంచి అన్నవరం అనేది మనం వెళ్తున్నాము. సత్యదేవుడి వ్రతం అనేది చేయించుకొని అప్పుడు వస్తాం. ప్రతి సంవత్సరం జరిగేదే ఇది. పెళ్ళైనప్పటి నుంచి యానివర్సరీకి ఇది మా రొటీన్ అయిపోయింది. ఖచ్చితంగా సత్యదేవుని వ్రతం చేయించుకోవడం. ఇదైతే మా 4th యానివర్సరీ. ప్రత్యేకంగా ప్లాన్స్ అంటూ ఏమీ లేవు. ప్రజెంట్ అయితే వ్రతం చేయించుకుందామని అనుకుంటున్నాం. రాజమండ్రి నుంచి అన్నవరం అయితే 100 కిలోమీటర్స్ అండి. మేమైతే మార్నింగ్ 6కి రాజమండ్రిలో స్టార్ట్ అయ్యాం గైస్. ఇప్పుడు టైం 7 అవుతుంది. మనం ఆల్మోస్ట్ అన్నవరం వచ్చేసాం. క్లైమేట్ చూసారా ఎంత ఎండగా ఉందో. అప్పుడే 8 అయినట్టుంది. ఈసారి ఎందుకో యూజువల్గా వెళ్ళే దారి బ్లాక్ చేశారు. ఎగ్జిట్లోంచి ఎంట్రీ కూడా ఇచ్చారు. మేబీ వర్షాల వల్ల అనుకుంటా. కార్కి అయితే 50 రూపీస్ పార్కింగ్ టికెట్ అయితే ఇచ్చారు. సో అలా కొండ మీదకి వెళ్ళిపోయాం. కొండ అయితే చుట్టూ సీనరీ చూస్తున్నారా ఎంత బాగుందో. అలా పైకి వచ్చి కార్ పార్క్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి 1500 రూపీస్ వ్రతం టికెట్ అయితే తీసుకున్నాం. టెంపుల్కి వెళ్ళే రూట్లోని పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారు. మేము ఎప్పుడు వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా ఇక్కడే తీసుకుంటాం. సో పదండి వెళ్ళి వ్రతం చేయించేసుకుందాం. స్వామి నామస్మరణ చేసుకోవడానికి వృక్షభాగ్యాన్ని సత్యదేవా ఈ రోజున వృక్షకర్తగా ఎంత బలమైంది నాకు ప్రాప్తము. ఆ మనం చెప్పేది యొక్క వ్రతాన్ని చేస్తాం. స్వామి సత్యదేవాన్ని స్వామిని గురించి ప్రార్థన చేసి వృక్ష నిమిత్తమై కాశీ పట్టణానికి వెళ్ళాం. సత్యదేవుని యొక్క అనుగ్రహ జ్ఞానం ఆ రోజున ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా ఏదో అనుకుంటగా విశేషంగా పూజించాలి. మా వ్రతం కంప్లీట్ అవుతుల్లోకి 10 అయితే అయిపోయింది.
మేమైతే ఇంకా ప్రసాదం తీసుకొని బయలుదేరదాం అనుకున్నాం. అన్నవరం ప్రసాదం ఎలా మిస్ అవుతాం చెప్పండి. మా ఫ్రెండ్స్ వచ్చి కేక్ అయితే కట్ చేయించారండి. కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్యలో మా పెళ్లి రోజు ఎంతో వైభవంగా జరుపుకున్నాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి.